ప్రతి సంవత్సరం మనం ఉగాది జరుపుకుంటాం. పచ్చిక, పండ్లు, పచ్చడి, కొత్త బట్టలు. కానీ ఒక ప్రశ్న, ఈ ఉగాది వెనుక అసలు రహస్యం ఏమిటి? ఇది కేవలం కొత్త సంవత్సరం కాదు. ఇది ఒక సృష్టి ప్రారంభం, బ్రహ్మ సృష్టి మొదలు. ఈరోజు మనం కాలాన్ని వెనక్కి తిప్పి మహాప్రలయం నుండి సృష్టి వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. మహాప్రలయం సమయంలో కాలం కూడా ఆగిపోయినట్టే ఉంటుంది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, దిశలు లేవు, ప్రకృతి లేదు. అంతా ఒక అంధకార సముద్రం. ఆ సముద్రంలో ఒకే ఒక శక్తి ఉంది. అది పరబ్రహ్మం. అది కనిపించదు, కానీ ప్రతి చోట ఉంటుంది. అది నిశ్శబ్దంగా ఉంది, కానీ అన్నింటినీ నియంత్రిస్తుంది. ఆ అంధకార సముద్రంలో ఒక దివ్య రూపం విశ్రాంతి తీసుకుంటోంది. అది శ్రీ మహావిష్ణువు. ఆయన ఆ అనంత జలాలపై శయనిస్తున్నారు. ఆయనతో పాటు ఆదిశేషుడు. ఈ స్థితిని యోగ నిద్ర అంటారు. విష్ణువు నిద్రలో ఉన్నప్పటికీ ఆయనలోనే సృష్టి శక్తి దాగి ఉంది. అతని శ్వాసే కాలం, అతని చలనం సృష్టి ప్రారంభం. ఆ మహానిశ్శబ్దంలో ఒక అద్భుతం జరిగింది. విష్ణువు నాభి నుండి ఒక కమలం వెలసింది. ఆ కమలం మీద జన్మించినవాడు బ్రహ్మ. బ్రహ్మ చుట్టూ చూశాడు, అంతా శూన్యం. అతనికి ఒక సందేహం, నేను ఎవరు? ఈ స్థలం ఏమిటి? అప్పుడు ఒక దివ్య శబ్దం వినిపించింది, సృష్టి ప్రారంభించు అని. మహాప్రలయం అంటే కేవలం వినాశం కాదు, ఇది పాతది తొలగిపోవడం, కొత్తది రావడానికి మార్గం సిద్ధం కావడం అని అర్థం. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. కొన్నిసార్లు అన్నీ కూలిపోతాయి, కానీ అది అంతం కాదు. అది ఒక కొత్త ప్రారంభానికి సూచన. జీవితంలో మీరు ఎప్పుడైనా చీకటిలో ఉన్నట్టు అనిపిస్తే గుర్తుంచుకోండి, మహాప్రలయం తర్వాతే సృష్టి వచ్చింది. చీకటి తర్వాతే వెలుగు, వినాశం తర్వాతే సృష్టి. మీ జీవితంలో కూడా ఒక కొత్త ఉదయం ఎదురు చూస్తోంది. మహాప్రలయం మనకు చెప్పే నిజం ఏమిటంటే, ఏదైనా ముగింపు ఒక కొత్త ప్రారంభానికి మాత్రమే. బ్రహ్మ తన తపస్సు ప్రారంభించాడు. మొదట కాలాన్ని సృష్టించాడు, తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తర్వాత భూమి, సముద్రాలు, పర్వతాలు, మొక్కలు, జంతువులు, మనుషులు. ప్రతి జీవి, ప్రతి శక్తి ఒక ప్రత్యేక పాత్రతో సృష్టించబడింది. ఈ సృష్టి మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ప్రతి జీవి ముఖ్యమే, ప్రతి జీవితం ఒక ఉద్దేశం కలిగి ఉంటుంది. మనము కూడా ఈ సృష్టిలో భాగమే. మన జీవితానికి కూడా ఒక అర్థం ఉంది. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో కొత్త ప్రారంభం కావాలనుకుంటే గుర్తుంచుకోండి, బ్రహ్మ సృష్టి కూడా ఒక శూన్యం నుండి ప్రారంభమైంది. శూన్యం నుండి సృష్టి వచ్చింది, నిశ్శబ్దం నుండి జీవితం వచ్చింది. మీ జీవితంలో కూడా ఒక కొత్త సృష్టి ప్రారంభం కావచ్చు. ప్రతి ముగింపు తర్వాత ఒక కొత్త సృష్టి ఉంటుంది. ఉగాది పచ్చడి మనందరికీ తెలిసిన ఒక ప్రత్యేకమైన వంటకం. కానీ ఇది కేవలం రుచి కాదు, ఇది ఒక జీవిత తత్వం. బెల్లం చూసుకుంటే అది సంతోషానికి ప్రతీక. చింతపండు పులుపు, ఆశ్చర్యం. వేప పువ్వు చేదు, బాధ. మిరపకాయ కారం, కోపం. ఉప్పు అనుభవం. జీవితం కూడా ఇలాగే ఉంటుంది. సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, కోపం ఉంటుంది. ప్రతి అనుభూతిని స్వీకరించండి, అదే నిజమైన జీవితం. ఉగాది రోజున మనం తలుపుల దగ్గర మామిడి ఆకులు కడతాం. అది కేవలం అలంకరణ కాదు. మామిడి ఆకులు అంటే శుభం, ఆరోగ్యం, జీవశక్తికి ప్రతీక. ప్రకృతి మనకి ఇచ్చే కొత్త జీవితం. ఇది మనకు ఒక గుర్తు చేస్తుంది, మన జీవితం ప్రకృతితో కలిసినదే. ఉగాది రోజున మనం దీపం కూడా వెలిగిస్తాం. దీపం అంటే చీకటిని తొలగించటం, జ్ఞానం అంటే అజ్ఞానాన్ని తొలగించడం. మన జీవితంలో కూడా చీకటి వస్తుంది, సందేహాలు వస్తాయి, కానీ ఒక చిన్న దీపం మొత్తం చీకటిని తొలగించగలదు. అదే జ్ఞానం, అదే భక్తి. ఇంకా మనము ఉగాది రోజున పంచాంగం వింటాం. అది భవిష్యత్తు చెప్పటం మాత్రమే కాదు, కాలం ఎలా మారుతుందో అర్థం చేసుకోవడం. పంచాంగం మనకు చెబుతుంది కాలం మారుతుంది,
పరిస్థితులు మారుతాయి. కష్టాలు శాశ్వతం కాదు, సంతోషం కూడా శాశ్వతం కాదు. మనం స్థిరంగా ఉండాలి, భక్తితో ఉండాలి. ఉగాది ప్రతీకలు ఒక గొప్ప పాఠం చెబుతున్నాయి. జీవితం ఒక మిశ్రమం, ప్రతి అనుభూతి ఒక పాఠం. మీరు సంతోషంగా ఉన్నప్పుడు కృతజ్ఞతతో ఉండండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సహనంతో ఉండండి. జీవితం ఎలా వచ్చినా దాన్ని ప్రేమించండి. ప్రతి ఉగాది మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త శక్తి, కొత్త ఆనందం తీసుకురావాలి. ప్రతి రుచి ఒక అనుభవం, ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభం. జీవితం పచ్చడి లాంటిదే, అన్ని రుచులు కలిసినప్పుడు మాత్రమే సంపూర్ణం అవుతుంది. ఉగాది అంటే కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మీయ పునర్జన్మ, ఒక అంతరంగ శుభ ప్రారంభం. మన జీవితంలో ప్రతిరోజు కొత్తగా మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఉగాది మనకు గుర్తు చేస్తుంది, ఇప్పుడే ప్రారంభించండి. కొత్త జీవితం, కొత్త ఆలోచనలు. ఉగాది అంటే దేవుడికి నమస్కారం చేయడం మాత్రమే కాదు, మన హృదయం శుభంగా ఉంచటం. భక్తి అంటే అహంకారం తగ్గించటం, కృతజ్ఞత పెంచడం, ప్రేమతో జీవించటం. ఉగాది రోజున మనం దేవుని ప్రార్థిస్తాం. అది ఒక ఆచారం కాదు, అది ఒక హృదయ శుద్ధి ప్రక్రియ. ఉగాది మనకు ఒక గొప్ప మార్పు నేర్పుతుంది. బయట ప్రపంచం మారకపోయినా మన అంతరంగం మారాలి. మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది. మీ హృదయం శుభంగా ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. దేవుడు ఎక్కడున్నాడు? దేవాలయంలోనా, ఆకాశంలోనా? కాదు, దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఉగాది మనకు చెబుతుంది, మనలోని దైవాన్ని గుర్తించండి. ప్రతి జీవిలో దేవుడిని చూడండి. ప్రతి క్షణాన్ని పవిత్రంగా భావించండి. జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు. కొన్ని రోజులు సంతోషంగా ఉంటాయి, కొన్ని రోజులు బాధతో ఉంటాయి. ఉగాది పచ్చడి మనకు నేర్పేది ఇదే. తీపి ఉంటుంది, చేదు ఉంటుంది. నిజమైన జీవితం అంటే ప్రతి అనుభూతిని స్వీకరించటం. మీరు బాధలో ఉన్నప్పుడు అది కూడా ఒక పాఠం అని అర్థం చేసుకోండి. మనలో చాలామంది గతంలో జరిగిన విషయాలను పట్టుకొని ఉండిపోతాం. బాధ, అపజయం, నష్టాలు. కానీ ఉగాది మనకు చెబుతుంది, విడిచిపెట్టు అని. పాత బాధలను వదిలేయండి, పాత తప్పులను క్షమించండి, మీరు మిమ్మల్ని క్షమించండి, ఇతరులను క్షమించండి. అప్పుడే కొత్త జీవితం మొదలవుతుంది. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం. కానీ మనం చాలాసార్లు గతాన్ని గుర్తు చేసుకుంటూ కొత్త అవకాశాలను కోల్పోతాం. ఉగాది మనకు చెబుతుంది, ఇప్పుడే మొదలు పెట్టండి. చిన్న మార్పుతో మొదలు పెట్టండి. ఒక మంచి ఆలోచన, ఒక మంచి పని, అదే మీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది. జీవితంలో నిజమైన ఆనందం బయట వస్తువులలో కాదు, మన హృదయంలో ఉంది. మీ దగ్గర ఉన్న దానికి కృతజ్ఞత చెప్పండి. మీ కుటుంబం, మీ ఆరోగ్యం, మీ జీవితం. కృతజ్ఞత ఉన్న చోట శాంతి ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. ఈ ఉగాది మీ జీవితంలో కేవలం కొత్త సంవత్సరం కాదు, కొత్త ఆశ, కొత్త దారి, కొత్త ఆనందం తీసుకురావాలి. మీ హృదయం శుభంగా ఉండాలి, మీ ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. జీవితం కూడా పచ్చడి లాంటిదే, అన్ని రుచులు కలిసినప్పుడే సంపూర్ణం. బాధలు కూడా అవసరం, సంతోషం కూడా అవసరం. ప్రతి ఉగాది ఒక కొత్త జీవితం, ప్రతిరోజు ఒక కొత్త అవకాశం, ప్రతి క్షణం ఒక దివ్య బహుమతి. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ హృదయం శుభంగా ఉంటే ప్రతిరోజు ఉగాది లాంటిదే.